ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరెలా ఉన్నారు? బాగున్నాను. సో, ఎలా ఉంది ఆషాఢ మాసం, బోనాల పండుగ స్టార్ట్ ముందుగా అయిపోయింది. అందరికీ తెలంగాణ యావజ్జీవ శివశక్తులకి, గణనాథులకి నా యొక్క శరణార్థులు తెలియజేసుకుంటున్నా అందరికీ. హ్మ్. ఆషాఢ మాసం బోనాల శుభాకాంక్షలు అందరికీ. నా పేరు నియా అండి. యాహ్! నేనొక ఎలా ఎలా జోగిని. నడుస్తుంది ఆషాఢ మాసం అంటేనే బోనాల పండుగ. అవును. సో, ఎక్కువగా మీరు బిజీగుంటారు. ఈ ఆషాఢ మాసంలో గూడా అవును. ఎక్కడికెళ్ళినా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. సో, అవును. జోగినీలకి. అవును. ఎలా అనిపిస్తుంది ప్రెజెంట్ ఈ 2024 2024 బోనాల పండుగ? ఈసారైతే చాలా విషాదంగా, బాధనే అనిపిస్తుంది. ఎందుకంటే నేను గత కొన్ని ఇయర్స్ నుండి నేను బోనాలు ఎత్తుకుంటున్నా. కొన్ని ఇయర్స్ నుండి నేను అంటే లైఫ్ ఇన్ ద సెన్స్ అంటే నా లైఫ్‌ని నేనెప్పుడు సాక్రిఫైస్ చేషినా. లైక్ చాలా ఇయర్స్ నుండి బోనాలు ఎత్తుకున్నా. ప్రతి ఏడు హ్యాపీగానే ఎంజాయ్ చేస్తున్నా. హ్మ్. అమ్మవారికి బోనాలు సమర్పించాలంటే ఏ జన్మల పుణ్యం చేసుకుంటే యెస్. అవును. వస్తదో, నేను ఏ పుణ్యం చేసుకున్నో, సో, నాకు దేవుడు ఆ ఛాన్స్ ఇచ్చినందుకు నేను చాలా అన్ని విధాలుగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నా. హ్మ్. సో, ఈ ఇయర్ నేనెందుకు బాధపడుతున్నా అంటే, గోల్కొండల శివశక్తులను కొట్టిర్రు. యెస్. అవును. సరే ఓకే. లైట్. హ్మ్. ఒకసారి కొన్ని కొన్ని తప్పులు జరుగుతుంటాయి. సెకండ్ థింగ్ బోనాలు. ఫస్ట్ ప్లేస్ వచ్చేసి బోనాలు గోల్కొండల. గోల్కొండ, సో, ఎల్లమ్మ లగ్గము ఏడ బల్కంపేట్ల. బల్కంపేట్. దాన్ని బోనాలుగా కన్సిడర్ చేయకపోయినా అమ్మవారి కళ్యాణం అది కన్నుల పండుగలా చేస్తామనమాట. అవును. సో, ఏమైందంటే అమ్మవారికి ప్రతి ఏడు కళ్యాణం చేసినట్టు ఈ ఏడు కూడా కళ్యాణమే చేసిర్రు. శివశక్తులకి, జోగినీలకి, మాలాంటి జోగోళ్ళకి మా అమ్మవారు ఎట్లయితే కళ్యాణం చేసుకుంటుందో, మేము కూడా కళ్యాణం చేసుకుంటాం. ఆమెకెట్లయితే పెళ్లి రోజో మాకు అదే విధం. ఓకే. సో, ఆమెకి కళ్యాణం అంటే మాకు గూడా ఒక రకమైన ఆనందము. ఎందుకంటే నా దేవత నేను నా లైఫ్‌ని సాక్రిఫైస్ చేసిన అమ్మవారికి యెస్. ఈరోజు కళ్యాణం అంటే మ్యాక్స్ నాకు గూడా చాలా హ్యాపీగా ఉంటది. హ్మ్. అట్లాంటిది ప్రతి ఏడు రథోత్సవము అంగరంగ వైభవంగా ఘనంగా చేసే ఉత్సవాలని అర్ధాంతరంగా ఆపేశారు. హ్మ్. ఏంది అంటే కొత్త రూల్స్ వచ్చినాయి. ఏమని? ఏంది అంటే హ్మ్. 11 వరకే పర్మిషన్ ఉంది. 12 వరకే పర్మిషన్ ఉంది. ప్రతిరోజు చేస్తామేంటి అమ్మవారికి ఘనంగా? హ్మ్. ఏడాదికొక్కసారి చేసినప్పుడు, మనము ఇంత చేస్తున్నాము. దేవుడికి ప్రిఫరెన్స్ ఇవ్వకపోతే ఎవరికి ప్రిఫరెన్స్? ఇయాలటి దినం మనం ఇట్లుంటున్నామంటే భగవంతుడి ఆశీస్సుల వల్లనే గదా! యెస్. అవును. భగవంతుడి దయ వల్లనే గదా! అవును. ఇప్పుడు భగవంతుడు లేనిది మనం లేదు గదా! అవును. ఇప్పుడు మనం రోజు చేసే ఉత్సవాలని నువ్వు అర్ధంతరంగా ఆపేసినా బాధపడం. హ్మ్. ఏడాదికొక్కసారి చేసే ఉత్సవాలను ఆపేస్తే ఎంత బాధ అనిపిస్తది. హ్మ్. అట్లా కొందరు జోగినీళ్ళు వీళ్ళందరూ కలిసి ముందుకెళ్ళి అడ్డుకున్నారు పోలీసులను. ఆహా! అట్లెట్లా మీరు అని చెప్పి లాఠీ చార్జులు చేసిర్రు. యెస్. అవును. ఇదెక్కడ ఏ విధంగా మీకు ఇది కరెక్టా అండి? ఒక మాట. హ్మ్. అది చాలా విషాదంగా చాలా బాధ అనిపించింది నాకైతే లిటరల్‌గా. ఓకే. అంటే ఎందుకంటే ఆ కళ్యాణం తర్వాత గూడా సో, రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రత్యేక టీమ్‌ని ఏర్పాటు జేసి గూడా ఆ కమిటీని ఏర్పాటు చేసి గూడా జోగినీలకు గాని శివశక్తులకు గాని ఎలాంటి ఇబ్బందులు కలగకుండా గూడా వాళ్ళకొక ప్రత్యేక స్థానం మొన్న జరిగిన సికింద్రాబాద్ బోనాల టైంలో గూడా ఏర్పాటు చేసింది గదా! సో, మరి ఏం చేసిందండి? ఒక హ్మ్. లైన్ పెట్టేస్తే సరిపోతదా? హ్మ్. ఇప్పుడొక మాట చెప్తున్నా. సరే ఇప్పుడు నువ్వన్నావు ప్రత్యేక స్థానమని. తెలంగాణ అంటేనే బోనాలు. యెస్. అవును. బోనాలంటేనే తెలంగాణ. అవును. తెలంగాణ మన రాష్ట్ర పండుగ ఏది? బోనాల పండుగ. దానికి చాలా విశిష్టత ఉంది. తెలంగాణ రాకముందు నుండి గూడా ఈ హైదరాబాద్ అంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో బోనాలనేది ఒక ఫేమ్ అండి. అవును. సో, ఒక ఇప్పుడు ఒక క్యూ ఏర్పాటు జేసేస్తే ఇంకా శివశక్తులకి మంచిగయినట్టేనా? హ్మ్. దానికి తగ్గట్టు గూడా ఉండాలి. హ్మ్. దానికి తగ్గట్టు ఏవైనా చేయాలి. ఒక క్యూ ఏర్పాటు చేసినంత మాత్రాన ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్ అంటే లైక్ శివశక్తులకి ఆహ్, ప్రత్యేకంగా చేసినట్టా? నేనైతే బోనం సమర్పించిన. ఒక 1 మినిట్ గూడా అమ్మవారిని చూడనిలే. వెళ్ళిపోండి అంటారు. మేము ఒక ఓకే. 2 కిలోమీటర్స్ అక్కడ నుండి ఎత్తుకొని అంత బోనం అంటే ఇంత బరువుంటది. హ్మ్. అవును. మాకు అమ్మవారొస్తది. మేము పూనకాలతో అమ్మవారి బోనాలు ఎత్తుకొనొస్తాం. మేము ఉపవాసంతో ఉంటాం ఇంకా. అవును. ఉపవాసంతో ఉండి నియమ నిష్టలతో అమ్మవారి కోసం మేమంతా కష్టపడి మేమంతా జేస్తే, ఒక్క నిమిషం గూడా అమ్మవారిని చూడనీయకుండా బయటికి వెళ్ళిపోండి అని తోసేస్తే, హ్మ్. అది ఏమాత్రం సంభవం జెప్పండి? అది ఏమాత్రమన్నా దేవుడిని దర్శనం చేసుకునే సాటిస్ఫాక్షన్ అని ఉండాలి గదా! అవును. అస్సలు లేదు. నేను హ్మ్. చెప్తున్నా ప్రతి ఏడు ఉన్నట్టుగా ఈ ఏడు గూడా ఉంది. హ్మ్. అంటే అట్లా మార్పెక్కడొచ్చిందనుకోవచ్చు మరి? ఎక్కడెక్కడొచ్చిందంటే ఒక లైన్ మాత్రమే ఇంక్రీజ్ అయింది అంతే. హ్మ్. అయితే ట్రాన్స్‌కి ఒక లైన్ అనేది ఇంక్రీజ్ అయింది గంతే. ఓకే. మరది పెట్టినందుకు మీకు ఇంకా హ్యాపీయే గదా! అంటే అందరితో హ్యాపీ అంటే ఏ విషయంలో హ్యాపీ? హ్మ్. ఎన్ని లైన్‌లు పెట్టినా కలిసేది ఒకటే ప్లేస్‌లో గదా! హ్మ్.
అంటే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే కూడా అప్పుడు కూడా ఇలానే ఉండే కదా. ఎందుకు పోలీస్ వాళ్ళు ఫ్రెండ్లీగా ఉండే అండి. పోలీస్ వాళ్ళు అప్పుడు ఒక ట్రాన్స్ కి మంచి విలువిస్తుండే. అన్న ఇట్లా కాదన్న మాకు ఇట్లా ప్రాబ్లం ఉంది, ఈ సైడ్ నుండి మాకు లైన్ ఇవ్వండి అన్న, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నేను ఇటు నుండి వెళ్తా అంటే సరే అమ్మ వెళ్ళిపోండి అని అంటారు. అంత మంచి రెస్పెక్ట్ ఇచ్చిన ట్రాన్స్జెండర్స్ కి ఎన్ని రోజులు రాని కోపం పోలీసులకు సడన్ గా ఈ ప్రభుత్వం చేంజెస్ రావడం ఏంది, ట్రాన్స్ పైనే నిఘా పెట్టడం ఏంది నాకు అర్థం కాదు. రోడ్డు పైన కూడా చాలా మంది ట్రాన్స్ వాళ్ళని మస్తు బాగా పెడుతున్నారు, కొడుతున్నారు. మళ్ళీ దాని తర్వాత ద థింగ్ ఏంది, అందరూ ఒకటే అన్నారు. మళ్ళీ దాని తర్వాత శివశక్తులను కొట్టేది ఏందండి, జోగ్నిస్ ని కొట్టే రైట్స్ ఎవరికి ఇచ్చిరు, ఎవరిచ్చారు ఒక మాట. అదే గోల్కొండలో కొట్టిరు, అదే బల్కంపేటలో కొట్టిరు, అదే సికింద్రాబాద్ లో కూడా ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మాకు అన్కన్వీనియంట్ ఉంది, మేము ఈ లైన్ లో నుండి వెళ్తాము అంటే దాని అర్థం మనకి ట్రాఫిక్ కలగొద్దు, ఎవరికి ప్రాబ్లం కావద్దని కదా లైన్లు ఏర్పాటు చేసింది. సో మేము మాకంటూ సపరేట్ ఉంటది. ఇప్పుడు అందరు వేరు, మేము వేరు. మా లైఫ్ అనేది దేవుడికి సాక్రిఫైస్ చేసినాం కాబట్టి మేము ఫాస్టింగ్స్ తో ఉంటాం, మాకు ఓపిక ఉండదు. కానీ దేవుడిని దర్శనం చేసుకోవాలి అన్నప్పుడు కొంచెం మానవత్వంతో అర్థం చేసుకోవాలి, అమ్మా ఇది కాదమ్మా అని. ప్రతిదానికి లాఠీ చార్జీలు చేస్తాం, ప్రతిదానికి విలువ లేకుండా మాట్లాడతాం అంటే అది చాలా బాధాకరమైన విషయమే. అంటే ప్రతి ఏటా కూడా జనాభా పెరుగుకుంటూ వస్తుంది కాబట్టి సో ప్రజలలో ఇబ్బంది కలగకుండా ఉండడానికే వెంట చేస్తున్నాము. మాకేమన్నా వాళ్ళకి ఏదైనా ఇష్యూ ఉందా మాకంటూ కూడా అట్లా ఏం లేదు. ప్రతి ఏడు వచ్చినట్టు ఈ ఏడు వచ్చింది కదా. ఒక మాట చెప్తాను, ప్రతి ఏడు వస్తూనే ఉంటారు. ఈసారి ఏమైనా కొత్తగా డిఫరెంట్ గా వచ్చారా చెప్పండి, ఈసారి కొత్తగా డిఫరెంట్ గా ఏమైనా వచ్చారా? అంటే ఇంక్రీజ్ అవుతుంటా కదా డే బై డే జనాభా కూడా. అవునండి, ఎక్కడ ఇప్పుడు జాతర అనేది ఒక రోజు అవుతుంది, జాతర రోజు చేస్తాం జాతర ఇంక్రీజ్ కావడానికి. ప్రతి ఏడు వచ్చినట్టే ఈసారి వస్తారు అంతే. మ్యాక్స్ ఒకవేళ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు చెప్పలేం కదా. అట్లా అంటే ఎన్ని రోజులు రాని కోపము ఈసారి ఎందుకో కొన్ని ఏళ్ళ సంది. అసలు నా లైఫ్ లా నేను పుట్టింది పెరిగింది నాకు 24 years అండి. ఇప్పుడు నేను నా ఇన్ని సంవత్సరాలల్లా ఒక జోగిని ఒక పోలీస్ అయినా కొట్టిండు, ఒక పోతరాజుని ఒక పోలీస్ అయినా కొట్టిండు అంటే అసలు నా లైఫ్ లో నేను ఫస్ట్ టైం విన్నాను. నిజంగా చెప్తున్నా, ఫస్ట్ టైం విన్నా నేను. అసలు పోతురాజు అంటే ఎంతమంది భయపడి పారిపోతారు, అటువంటిది పోలీసు వాళ్ళు ఒక పోతురాజు పైన లాఠీ చార్జ్ చేయడం కూడా తప్పే కదండి, అర్థం చేసుకోవాలి. సో అలా ఈ ఇయర్ కొంచెం బాధగా ఉంది అంటారు. మ్యాక్స్ బాధగానే ఉంది మళ్ళీ. ఓకే, సో ఇంకో డౌట్ ఏంటంటే బోనాలు ఎత్తుకుంటారు లైక్ అంటే ట్రాన్స్జెండర్స్ అందరూ బోనాలు ఎత్తుకుంటారు, లైక్ వాళ్ళందరికీ దేవుడు వస్తుందా లేకుంటే అందులో కూడా ఏమైనా డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? అట్లా ఏం లేదండి, ట్రాన్స్ ఒకటే జోగినీస్ ఒకటే అందరు ఒకటే అండి. ద థింగ్ ఏంటంటే ఇప్పుడు అందరు అబ్బాయిలు ఉన్నారు, అందరు అబ్బాయిలకి దేవుడు వస్తుందా? అందరు అమ్మాయిలు ఉన్నారు, అందరు అమ్మాయిలకి దేవుడు వస్తుందా? రాదు. ఇప్పుడు అందరు ట్రాన్స్ ఉన్నారు, అందరు ట్రాన్స్ కి దేవుడు వస్తుందని గ్యారెంటీ ఉందా? లేదు. అందులో అమ్మవారు ఎవరిపైన అయితే మనసు పెడుతుందో వాళ్ళ పైకి అమ్మవారు వస్తుంది. అంటే ఎలా గుర్తుపట్టవచ్చు అంటే వీళ్ళకి దేవుడు వస్తాడు అంటే ఎలా గుర్తుపట్టవచ్చు? ఎలా గుర్తుపట్టవచ్చు అంటే ఇప్పుడు దేవుడు వచ్చే వాళ్ళు ఒక మనిషి, ఒక సాధారణమైన మనిషిని ఎవరైనా నార్మల్ గా లెక్క వేస్తామా మనం? లెక్క అంటే దాని ఇన్ ద సెన్స్ ఒక సాధారణమైన మనిషికి డిఫరెన్స్ ఉంటది, దేవుడు వచ్చే వాళ్ళకి డిఫరెన్స్ ఉంటది, డిఫరెంట్ గా ఉంటారు. అంటే దాని అర్థం ఏంటంటే వాళ్ళు ఎక్కువ దేవుడి మైకంలో ఉండడము, బొట్లు పెట్టుకోవడము, ఎక్కువ మేము పూజలలోకి వెళ్తాం కాబట్టి మాకు కంకణాలు ఉంటాయి ఇట్లా, మళ్ళీ కాళ్ళకి బేడీలు ఉంటాయి, రుద్రాక్షలు ఉంటాయి. మేము ఎప్పుడు దేవుడు పైన మా ధ్యాస ఉంటది కాబట్టి మమ్మల్ని ఈజీగా ఐడెంటిఫై. అంటే ఆ వైబ్ ఎట్లా క్రియేట్ అవుతుంది? లైక్ అంటే కొన్ని ఇంటర్వ్యూస్ లో నేను చూసాను, అంటే ఆ డోల్ కొట్టినా కూడా డప్పు అంటే బ్యాండ్ సౌండ్ విన్నా కూడా అది అమ్మవారు వచ్చేటప్పుడు అవుతుంది కదా. ఓకే, అది అమ్మవారు వచ్చే ముందు సింటమ్స్ అవన్నీ. ఓకే, అంటే ఎలాంటి సింటమ్స్ ఎట్లా గుర్తుపట్టవచ్చు? ఫస్ట్ ఆ డోర్లు కొట్టంగానే ఫస్ట్ బాడీ అంతా షివర్ అవ్వడము, తర్వాత మెల్లగా మైండ్ అంతా అన్కాన్షియస్ కావడము, మెల్లగా ఇంకా అమ్మవారు వచ్చేస్తుంది. ఇంకా అప్పటికే మొత్తం అన్కాన్షియస్ అయిపోతాము. అట్లాగే అమ్మవారు వచ్చేసినప్పుడు ఇంకా మాకు ఏం గుర్తు కూడా ఉండదు అసలు. అట్లా డోల్ అనే కాదు, డోల్ అయినా సరే డప్పులైనా సరే అమ్మవారికి సంబంధించింది ఏదైనా, అమ్మవారికి ఒక జాతర అవుతుంది అంటే అమ్మవారు ఆటోమేటిక్ మీదికి వచ్చేస్తుంది. అంటే ఆ సందర్భాలలో అమ్మవారు వచ్చే ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటది? ఎలా ఉంటది అంటే ఎవరి మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేము. మన పక్కన ఎవరు పోతారు, ముందర ఎవరు పోతారు అర్థం కాదు. మైండ్ అంతా డిస్టర్బ్ అయిపోతుంది, ఫస్ట్ మైండ్ అంతా అన్కాన్షియస్ అయిపోతూ ఉంటది. దాని తర్వాత మొత్తం ఇంకా అమ్మవారు వచ్చేస్తుంది. ఇంకా అమ్మవారు వచ్చేసరికి ఇంకేం గుర్తుండదు కదా. అమ్మవారు వచ్చే ముందు మీరు సిమ్టమ్స్ అడుగుతున్నారు కాబట్టి ఫస్ట్ వాళ్ళంతా వణుకుతుంది,
దాని తర్వాత మైండ్ మొత్తం అన్‌కాన్షియస్ అయిపోతది. అట్లా అయిపోయిన తర్వాత ఇంకా అమ్మవారు మొత్తం వంటిపైకి వచ్చేస్తది. ఓకే. ఆ టైంలో ఏం గుర్తుండదు. అసలేం గుర్తుకుండదు ఆ టైంలో.